బ్రేకింగ్ న్యూస్ పెద్దిరెడ్డి కుటుంబం అటవీ ఆక్రమణలో నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. పెద్దిరెడ్డి కుటుంబం పేరిట రికార్డులో 75 ఎకరాల భూమి ఉండగా వాళ్లు కంచె వేసింది 103.98 ఎకరాలుగా గుర్తించారు. 27.98 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించింది. పెద్దిరెడ్డి అటవీ భూముల్లో ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసులతో త్రిసభ్య కమిటీ వేగా గత నెల 11న నివేదిక ఇచ్చింది. అటవీ భూమిలో బోరు బావి తవ్వడంతో పాటు 80 మీటర్లు రహదారి నిర్మాణం చేశారని విచారణలో నిర్ధారించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ ఆక్రమణలు నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. పెద్దిరెడ్డి కుటుంబం పేరిట రికార్డుల్లో 75 ఎకరాల భూమి ఉండగా వాళ్లు కంచె వేసింది 103.98 ఎకరాలుగా గుర్తించారు. ఇక 27.98 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించినట్లేనని తేల్చారు. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని నిర్ధారించింది కమిటీ. రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గు తేల్చారు. 295, 296 సర్వే నంబర్లో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని తేల్చారు. దాని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, అటు పెద్దిరెడ్డి ఆక్రమ భూములు చూసుకున్నట్టయితే భారీ మొత్తంలో కూడా ఆక్రమించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆ భూములకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు, దాన్ని వెనక్కి తీసుకున్నారా, ఏం చేయబోతుంది త్రిసభ్య కమిటీ? డీటెయిల్స్ ఏంటి? అఖిల, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో ఉన్న ఏదైతే అతని వ్యవసాయ క్షేత్రంలో 27 ఎకరాల 98 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు, అటవీ భూమిని ఆక్రమించినట్లు ఏదైతే త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఏదైతే పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమించాడంటూ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం దీనిపైన ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు ఎస్పీ, అదేవిధంగా చిత్తూరు కలెక్టర్, వీరితో పాటు సిసిఎఫ్ అనంతపురం సిసిఎఫ్ యశోదాబాయ్, వీరు ముగ్గురితో కలిసి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు సుమారు 15 రోజుల పాటు అక్కడ ఒక సర్వే నిర్వహించారు. ముందుగా అటవీ భూములను గుర్తించారు. ఆ తర్వాత అటవీ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో ఎంత భూమిని ఆక్రమించాడు, అదేవిధంగా గతంలో మొదట్లో ఎంత భూములు పట్టా ఉంది, ఆ తర్వాత ఎన్ని భూములు రిజిస్టర్ చేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి విజిలెన్స్ నివేదికతో పాటు అటు త్రిసభ్య కమిటీ కూడా నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. మొత్తం 27.98 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు నిర్ధారించింది. ఏదైతే అటవీ భూములను ఆక్రమించడం చట్టరీత్యా నేరము, దీనికి సంబంధించి 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ ఎత్తున జరిమానా కూడా పడే అవకాశం ఉంది. ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏదైతే రాజంపేట ఎంపీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వీరందరి కుటుంబ సభ్యులందరి పేరుతోనూ ఇక్కడ భూములు రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే 23.69 ఎకరాల పట్టా భూమి ఉంటే అది 75.74 సెంట్ల భూమిని వివిధ రూపాల్లో రిజిస్టర్ చేసుకున్నట్లు కూడా, దానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నట్లు కూడా ఆయన తెలియజేశారు. అయితే దాని తర్వాత కూడా మొత్తం 103.98 సెంట్లు 103 ఎకరాల 98 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేశాడు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో బోరుబావి నిర్మాణం చేశాడు. దీంతో పాటు ఏదైతే రహదారిని కూడా 2.5 కిలోమీటర్లకు రహదారికి ఫారెస్ట్ శాఖ నుంచి అనుమతి తీసుకొని అదనంగా మరో 89 మీటర్ల రహదారిని వేశాడని కూడా నిర్ధారించారు. మొత్తం మీద అయితే విజిలెన్స్ నివేదిక అయితే ఏకంగా 75 ఎకరాల పైగా భూమిని ఆక్రమించినట్లు నివేదికిస్తే, ఇటు త్రిసభ్య కమిటీ మాత్రం 27.98 సెంట్ల భూమిని 27 ఎకరాల 98 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు నివేదిక ఇచ్చింది. మొత్తం మీద వీటితో పాటు ఏదైతే తిరుపతికి సమీపించి తిరుపతిలో నివాసం ఉంటున్న ఏదైతే బుగ్గమఠం భూములకు సంబంధించి 3 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో ఏదైతే పార్టీ కార్యాలయంతో పాటు గోశాల నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా విజిలెన్స్ క్లియరెన్స్ ఖచ్చితమైన నివేదిక ఇచ్చింది. బుగ్గమఠానికి సంబంధించి 3 ఎకరాల
భూమిని ఈయన ఆక్రమిస్తే 3.5 ఎకరాల భూమిని ఈయన అనుచరులు వివిధ రూపాల్లో ఆక్రమించుకున్నారంటూ ఒక నివేదిక గత నెలలో ఇచ్చింది. గత నెల 11వ తేదీన ఏదైతే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 27.98 ఎకరాల భూమిని ఆక్రమించినాడు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. గత నెల 11వ తేదీన ఈ నివేదిక వెళ్ళిన తర్వాత దీనిపైన న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చా, ఇటు ఫారెస్ట్ శాఖతో పాటు ఇటు రెవెన్యూ శాఖ కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. త్వరలో దీనికి సంబంధించి ఒక కేసులు పెట్టడం కానీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ ఆక్రమణలు ఖచ్చితంగా అటవీ భూములు ఆక్రమించాడని కూడా నిర్ధారించారు. దీని ప్రకారం ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అతని మీద కేసులు పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద వీటితో పాటు ఏదైతే తిరుపతికి సంబంధించిన టీడీఆర్ బాండ్ ఇష్యూలో కూడా తన సమీప బంధువు పేరుతో 30 కోట్ల మేర టీడీఆర్ బాండ్స్ తీసుకున్నట్లు అవి కూడా ఇతర భూములని వారు కూడా ఆందోళనకు ఎక్కారు. ఒకవైపు టీడీఆర్ బాండ్స్ కేసులో ఇష్యూలోనూ అదేవిధంగా ఇటు మదనపల్లి ల్యాండ్స్కి సంబంధించి మదనపల్లి ఫైల్స్ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని భూములు అతని భార్య పేరుతో రిజిస్టర్ అక్రమంగా చేసుకున్నాడంటూ ఏదైతే CCLకు ఫిర్యాదు చేశారు. వాటి మీద కూడా ఒకవైపు సిఐడి విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫారెస్ట్ భూముల ఆక్రమణ పైన విచారణ పూర్తి ఏదైతే ప్రస్తుతానికి ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు బుగ్గమఠం భూములు ఏదైతే తిరుపతిలోని బుగ్గమఠం భూములు ఆక్రమించాడంటూ మరో నివేదిక వచ్చింది. మొత్తం ఈ 4 దానికి సంబంధించి ఈ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరెవరి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్న దానిపైన సర్వత్రా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే తాను 75 ఎకరాల 74 సెంట్ల భూమి తన రికార్డెడ్ ప్రకారం తన ఆధీనంలో ఉందంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా చెప్పినప్పుడు 103.98 సెంట్ల భూమిని ఏ విధంగా ఆక్రమించాడు, ఏ విధంగా కంచె వేశాడు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనిపైన కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.